ఒకటి, దేవుడికి శక్తి అపరిమితమైనది, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, మొదటి మాట. రెండవది, మనుషులకు ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యం. నమ్ముతారా నమ్మరా? హల్లెలూయా. అబ్రహాము శారా విషయంలో అబ్రహాము ఎంత గొప్పవాడు అంటే, విశ్వాసులకు తండ్రి, దేవుడు పిలువబడిన ప్రదేశానికి వెళ్ళాడు, దేవుడు చేయమన్న పని చేశాడు, దేవుని కోసం నిలబడ్డాడు. అబ్రహాము శారాలు వృద్ధాప్యంలో ఉన్నారు. వారి యొక్క జీవితము ఇక అయిపోయింది. గొడ్రాలు, పిల్లలు కాలేరు, జీవితం నాశనం అయిపోయింది, వంశము లేరు అని జనాలు అంటున్నప్పుడు దేవుడు చేస్తున్నాడు, అబ్రహామా నువ్వు ఆకాశ నక్షత్రాలను చూడు, అలాంటిగా నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింపజేయబోతున్నాను. ఇసుక రేళ్ల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేయబోతున్నాను. బోలో క్రీస్తు మహారాజ్.